బురదలో నారు పెంచినప్పుడు దీని యొక్క వేర్లు దాని అంటే అక్కడే పుట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ లోతు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూలీలు పీకే క్రమంలో కొంత వేరు తెగి మళ్ళీ మొక్క త్వరగా నిలదొక్కోనికి కొంత టైం తీసుకుంటుంది. దాని బదులుగా మనం ఇక్కడ పేడలో పెంచినప్పుడు మనం ఒక మొక్కను తీస్తే దాని యొక్క గింజ మనం ఏదైతే ఇంతవరకు దానికి ఎనర్జీ ఇచ్చిన గింజ కూడా ఆ గింజ కూడా దీని వెంబడే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంకొక 10-15 డేస్ వరకు కూడా ఈ గింజలోంచి వచ్చిన ఎనర్జీ ఇంకా మొక్క తీసుకుంటూ ఇంకా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు వేరు వ్యవస్థ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఈ ఈ ఈ విధానంలో పెంచుకోవడం అనేది ప్రతి రైతు చాలా ఈజీ మెథడ్ ప్లస్ ఖర్చు తక్కువ. విత్తన మోతాదు దాదాపుగా మీకు 6-7 కిలోలలో ఎకరానికి సరిపోయేంత నార వస్తుంది ఇది. అయితే ఇందులో కొంతమంది మట్టితో కూడా పెంచుతున్నారు. కానీ మట్టి పెంచినప్పుడు ఏంటంటే కొంత బరువు పెరిగి ఇప్పుడు ప్లస్ ఏంటంటే ఇప్పుడు పీకినప్పుడు కూడా మళ్ళీ అదే ప్రాబ్లం రావచ్చు. దాని బదులుగా పేడ బూడిద అనేది నేను అనుకున్న కాంబినేషను రైతులకు ఇప్పుడు నాకైతే చాలా సౌఖ్యంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసినప్పుడు దాని ఉన్న సౌఖ్యాన్ని కాస్త గమనించి ఎక్కువ మంది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అంటే ఎక్కువ ఇప్పుడు ఇది దేశవాళీ రకాలు పెంచుతాననుకుంటున్న రైతులకు కొంతవరకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే బాగా భావిస్తున్నాను. నాటు పెంచినప్పుడు మనకు వేరు వ్యవస్థ మొత్తంగా వచ్చేసింది. ఇది పెట్టడం కూడా చాలా సులభం. ఇట్లా పెట్టినప్పుడు ఏంటంటే మనకు నేరుగా అట్నే చూడండి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎంత లెంత్ అవుతుందో దాని యొక్క వేరు అంత లెంత్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ దాని యొక్క గింజ కూడా డ్యామేజ్ కాకుండా గింజ కూడా వచ్చేసింది. చూడండి ఇది మామూలుగా ఇప్పుడు నేను కొట్టిన మార్కరు మన ప్రభుత్వం ద్వారా వస్తున్న శ్రీ పద్ధతి ఉంది కదా, 10x10లో 12 రోజులు నారు పెట్టి పెంచుకునే పద్ధతిలో ఇదే మార్కర్ వాడతాము. అయితే నేను దానికి చిన్న మాడిఫికేషన్ చేసి మామూలుగా అయితే శ్రీ పద్ధతిలో 10x10 ఇంచులలో వస్తుంది. కానీ ఏంటంటే నేను దీన్ని 12x ఇప్పుడు 6 ఇంచులకు కొద్దిగా ఇప్పుడు మార్చాను. అది కొద్దిగా హొత్తు అనిపిస్తుంది. 12x12 కూడా దేశవాళీ రకాలకు మంచి పక్క పిలకలు చేసే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ఈ విధంగా సాలలో పెట్టుకోవడం వల్ల గాలి వెలుతురు ఎక్కువ జోకి మనం కావాల్సుకున్న రకాన్ని కావాల్సుకున్న విధంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకానికి మిక్స్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మార్కింగ్ విధానం అనేది చాలా సౌఖ్యంగా ఉంటుంది.